హే గాయ్స్, మనం ఈరోజైతే పంచారామ క్షేత్రాలు వన్ డేలో కంప్లీట్ చేయగలం చూద్దాం. టైం అయితే 4 అయింది. చూద్దాం హౌ ఇట్ గోనా ఎండ్. ఎక్సైటెడ్ a bit. 600 kilometers in a single day. అరౌండ్ 6:30 అయింది. రీచ్ అమరలింగేశ్వర స్వామి ఫస్ట్ వన్. సిక్స్ 30 గల ఇది అమరేశ్వర స్వామి అమరావతి అయితే చేరుకున్నాం. బాబాయ్ కెమెరా లోపల మళ్ళీ కాదండి కూతండి. హర హర మహాదేవ. One completed. Leads towards to భీమేశ్వర స్వామి ఇన్ భీమవరం. ఐ థింక్ సో. ఫోర్ అండ్ 50 ప్లేసెస్ మారచ్చేమో కానీ ఆర్డర్ మారచ్చు. 4 and 5 ఆర్డర్ మారచ్చు. ఏమో ద్రాక్షారామం దగ్గర లేదా సామర్లకోట దగ్గర ద ఫస్ట్ వన్ కంప్లీటెడ్. ప్రసాదం ఎదురా మనకు కావాల్సింది అయితే లేదంట. లడ్డూతో అడ్జస్ట్ అయిపోయింది. మార్నింగ్ స్వీట్ క్రేవింగ్స్ తప్పదు. షుగర్స్ అవాయిడ్ చేస్తాం బట్ ప్రసాదం కోసం తినేసి వస్తుంది. ఎన్ని చూపిస్తున్నారా? ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్ నిందినా నాకు నువ్వు కూడా పడాలి. 10 months లోపు ఎక్స్చేంజ్ చేస్తే 1,07,000 నెక్కచ్చు కదా. iPhone 17 Pro Max గురించి 18 Pro Max కొనుక్కుందాం అనుకో, 10 months లో వచ్చేస్తుంది కదా. 18 Pro Max కూడా అప్పుడు 1,07,000 నెక్కచ్చు ఇచ్చేస్తాడు. మనం రిమైనింగ్ వేసుకోవచ్చు. 8,999 మ్యాప్స్ చూడడానికి ఫోన్ పడేసాడు ఫ్రెండ్స్. ఎందుకు ఎలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో తెలియదండి. పడుకున్నారు గైస్. సగం దూరం కూడా రాలేదు ఇంకా. మనం ఎక్కడికి వెళ్తున్నా? భీమవరం. రీచ్డ్ భీమవరం. టెంపుల్ నెంబర్ 2 రెండండి. సోమేశ్వర స్వామి, సారీ సోమనాథ్ గారు. సోమేశ్వర స్వామి ఎట్ భీమవరం. డెస్టినేషన్ 2. మా అదృష్టం మా దరిద్రం చెప్పాలంటే వాళ్ళ ఎండరే తీసేస్తుంది. పైగా ఒకటి బ్లాక్ వేసుకొచ్చాడు. చూద్దాం ఇవాళ మన అదృష్టం ఏ రంగులో కనిపిస్తుంది. శివలింగం 2 షేడ్స్లో కనిపిస్తుంది ఈ గుళ్ళో. ఫస్ట్ 15 days మంత్లో ఫస్ట్ 15 days ఒక కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ 15 days ఒక కలర్లో కనిపిస్తుంది.
సోమేశ్వర స్వామి దర్శనం కంప్లీటెడ్. ఇక్కడ 2 టైప్స్ లైక్ 2 రకాల కలర్లో కనిపిస్తారంట. అమావాస్య దగ్గరికి వచ్చినప్పుడు లైట్ గోధుమ కలర్, పౌర్ణమికి ప్యూర్ వైట్. నెక్స్ట్ పాలకొల్లు దేవుడి పేరు. నెక్స్ట్ దేవుడి పేరు దర్శనం వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుడి దండం పెట్టుకున్నాం. దేవుడి పేరు నేను చూపిస్తాను. స్టేట్ చూడు. ఫస్ట్ ఇది అయ్యింది, ఇప్పుడు ఇది అయ్యింది. నెక్స్ట్ దీనికి అంటే నాకు తెలిసి నెక్స్ట్ దీనికి లాస్ట్ దీనికి. లివర్షిప్ ఈ రెండు డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్ వి గో. ఆన్ ది వేలో భీమవరం మావుళ్ళమ్మ తల్లిని ఇరికిచ్చాం. సర్లే అలాగే భీమవరం వచ్చాం కదా, పక్కనే కదా మావుళ్ళమ్మ వారి గుడి దర్శనం చేసుకుని చాలా లేదు. ఎలాగైతా కోప్పడతారు అమ్మవారు. ఈ అమ్మవారి ప్రత్యేకత తెలిసి ఈ అమ్మవారికి మాటలు రావు, కానీ మోస్ట్ అంటే మనసులో కోప్పడతారు. మా అమ్మమ్మ వాళ్ళది భీమవరమే, సో మనకు కొంచెం భీమవరంలో ఐడియా ఉంది. ఫైనల్లీ ఇన్ పాలకొల్లు 3వది శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి. క్షీరరామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాం. టెంపుల్ నెంబర్ 3 ఇన్ పంచరామ క్షేత్రాలు. వీడి వల్ల డిలే, దారిలో ఆకలి వేస్తున్నాను, టిఫిన్ చేశాడు ఒక గంట. ఇది పప్పు అన్నది అన్నాడు, నేను టిఫిన్ చేశాను, అందుకే లేట్ ఎంత ఎరగదీసేస్తుంది, కాళ్ళు అయితే కాలిపోతుంది. స్వామివారి దర్శనం క్లోజ్లో ఉందని టాక్. అయితే క్లోజే, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. దర్శనం అయితే క్లోజ్లో ఉందని టాక్, మ్యాక్సిమం క్లోజే. చూద్దాం ఒకసారి దర్శనం అయిపోలేదు, బయట నుంచి అని దండం పెట్టుకోవచ్చు చాలు. కానీ గుళ్ళోకి ఎంట్రాలు ఏదో ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ అసలు కూల్ అని ఆరామ్సే వైబ్. అనుకున్నట్టే జరిగింది. ఏం చేస్తాం, అనుకున్నట్టు జరగదు. వీడి వల్ల లేట్ అయిపోవడం జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ వీ గాట్ లేట్ ఫర్ 1 hour. హోప్ మీరు ఈ డిలే అయితే చేయకండి. మధ్యలో లంచ్ బ్రేక్స్ ఏం చేయకండి. చూద్దాం ఆన్ ది వేలో మనకి దర్శనం అవుతుందో లేదు. గుడిని మధ్యలో మళ్ళీ ఇరికిచ్చాం. కోటిపల్లి వచ్చి కోటిపల్లి సోమేశ్వర స్వామి టెంపుల్. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. కార్లో వాడిని పడుకున్నాడు. చదివితే మా వెనకాల ఉన్నవాడు చెప్తారు. ఆయన ఏం చెప్పలే, ఆయన ఎంత ఉంటారని చెప్పేసి ఇంతే ఉంటారు. లైక్ చూద్దాం, చూపిస్తారు. టీఆర్డీ వాళ్ళు ఏం డబ్బులు అవుతుంది అనుకుంటా, 20 రూపాయలు పెట్టారు టికెట్. 20 రూపాయలు టికెట్ కొబ్బారు గాయస్. సర్వదర్శనం లేదంట. ఎండ చంపేస్తుంది అసలు. నిన్నటిదాకా అయితే ఎండే లేదు, ఇవాళ ఎండ ఎరగదీసిందిరా. తడిసిపోయింది టీషర్ట్ వెనకాల. నిద్ర నిద్ర నిద్ర. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. లేదు ఫోటో వీడియో అడగడానికి సిగ్గు. గుడికి వచ్చి దేవుని చూడాలి, ఫోటోలు అక్కర్లేదు. కంటితోనే కాదు, కెమెరాతో కూడా దేవుడిని క్యాప్చర్ చేద్దాం. మీ అందరూ చూపిద్దామని తెగ ముడిచిపోయాడు. మీరే వచ్చి రావాలంటే అప్పుడే వచ్చింది మీకు ఫలితం. దర్శనం కంప్లీటెడ్. స్టోరీ బ్యాక్ స్టోరీ, గుడి బ్యాక్ స్టోరీ చెప్తాడు మా వాడు. గుడి బ్యాక్ స్టోరీ. శివలింగాలు ఎవరు ప్రతిష్ఠించారు? ఒకళ్ళేమో చంద్రుడు, ఒకళ్ళేమో ఇంద్రుడు. ఇంద్రుడిని ప్రతిష్ఠించారు, ఇంద్రుడే. చంద్రుడు ప్రతిష్ఠించారు.
ఎందుకేమో హల్లే మీద అత్తారండి దారి స్టోరీలో అహల్య పాత్ర గురించి చెప్పారు. ఆ స్టోరీ వాళ్ళు ఇంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాల్సి వస్తుంది. శాప విమోచనం కోసం ఇంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాల్సి వచ్చింది. వినాయకుడు లైక్ ఆ శాపం వల్ల చంద్రుడు ప్రతిష్ఠించాల్సి వచ్చింది. అది కాదు మామ, చంద్రుడు వేరు. చంద్రుడు ఛాయాదేవి దానివల్లే అంటే ఛాయాదేవుడంట, అందుకని చంద్రుడు ప్రదర్శించాడు. ఇంద్రుడేమో హల్లేకి లైనేసాను, ఇంద్రుడు ప్రదర్శించాడు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఎన్ని పాపాలన్నీ చేసుకో, శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే పాపాలన్నీ పట్టపచ్చలు అయిపోతాయి. అలాంటి పాపాలు చేస్తా కూర్చోకు ఇలాగా. డెస్టినేషన్ నెంబర్ 4 ద్రాక్షారామం. దక్షిణ కాశీ అని పిలువబడే మహాపుణ్యక్షేత్రం. ఇదే శక్తిపీఠం అంటారు. జ్ఞానప్రసూరాంబ శక్తిపీఠం. సారీ మాణిక్యం, శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం. మాకే తెలియదు గైస్, బోర్డు మీద ఉంటుంది చూసి చదివేస్తాం. బట్ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా పాస్ చేస్తాం. It happens sometimes. Sometimes good, sometimes shit. ద్రాక్షారామం దక్షిణ కాశీ అని పిలువబడే మహాపుణ్యక్షేత్రం. అన్నిసార్లు ఎందుకు చెప్పినానంటే మహాపుణ్యక్షేత్రం అనే వర్డ్ బద్రీనాథ్ సినిమాలో చాలాసార్లు చెప్పి అది బ్రెయిన్లో అలా ఫీడ్ అయింది. 3 meals available. 3 meals అవైలబుల్ ఇన్ దిస్ సత్రంలో భోజనాలు ఉన్నాయంట, అంతే తినేసి వెళ్దాం, లేకపోతే చెగడేసి వెళ్దాం. ఆకలి అయితే సంపేస్తుంది. ఆకలి నిద్ర రెండు కలిసి వస్తే ఏముంటుంది తెలుసా, బాడీ వీక్ అయిపోయినా షెడ్డిగా వస్తుంది. వాకింగ్ చేస్తాను. ఫస్ట్ పీక్ పాయింట్స్ ఆఫ్ హరహర మహాదేవ కనిపించట్లేదు స్వామి. స్కోప్ లేదు. ఫ్యాన్ ఉంది కానీ తిరగడం లేదు. గాలి కూడా రావట్లేదు. చెమట మాత్రం తయారు వస్తుంది. టెంపుల్ 4 అయితే కంప్లీట్ చేసుకున్నాం ద్రాక్షారామం. ఇప్పుడు హెడింగ్ టువర్డ్స్ టెంపుల్ 5 అండ్ ఫైనల్ డెస్టినేషన్ is 4 completed. 4 completed. 5th one is pending. Let's head towards Samarlakota. Finally in our destination as of now. ఏమన్నా మధ్యలో ఇరుక్కుంటే చెప్పండి. మ్యాక్సిమం ఇరుక్కోవు. వీళ్ళు ఏదో ఇక్కడ దాకా వచ్చాం 10 కిలోమీటర్లు యానం అన్నారు, బట్ ఇరికిచ్చాం. అనుకున్నాం కానీ చూద్దాం. దా ఫైనల్ లొకేషన్ నెంబర్ 5. ఎంత దూకునే అంతే ఉంటుంది. ఏం చేస్తాం, జర్నీలో మొత్తం అంతా అయ్యింది చెడిపోయింది. ఎక్కడికి వచ్చాం? లాస్ట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అంటాడు. లాస్ట్ ఇది లాస్ట్ డెస్టినేషన్ కూడా ఫ్రెష్గా లేదు. ఇప్పుడు అసలు ఫ్రెష్గా భీమేశ్వర స్వామి టెంపుల్ వచ్చాం. ఇప్పుడు అక్కడ చదివేశాడు. అది అక్కడ ఉంది. శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానానికి అయితే మనం రీచ్ అయ్యాం. సామర్లకోట నియర్ టు కాకినాడ. లాగ్ అని గుడి ముందు బూతులు తిట్టకూడదని చెప్పి కోరుకుంటున్నాను. లేకపోతే చావు కొడుతున్నారు మమ్మల్ని. చావు కొడుతున్నాడు అనే ఓడి కింద ఇంకో ఓడి విచ్చేసేవాడిని. సో అది ఎలాగో బీచ్ సెన్సార్ లో ఎల్లో కట్టేస్తారు కదా బీచ్ లో. ఇదంతా సోమవారి దీపాలు వెలిగించుకున్న దోషాలన్నీ పోతాయంట. మనం కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాం. తిరిగేదే దోషంతో కదా. ఇందాక అక్కడ చెప్పారు కదా కోటిఫలిలు. నథింగ్ మచ్. లాస్ట్
చాలా ప్లెజెంట్ బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ది లాస్ట్ది ప్లెజెంట్గా ఉంది, ఎందుకంటే మిగతా వాటిలో లొకేషన్ లాస్ట్ లొకేషన్ చాలా ప్లెజెంట్గా ఉంది. మిగతా వాటిలో ఎండ కొట్టేసి స్టాన్ అయిపోయాం. ఈ శివలింగం కూడా సిమిలర్ ద్రాక్షారామం లింగం లాగే ఉంది. ఐ థింక్ స్టేర్స్ ఉంటాయి అనుకుంటా, చూద్దాం. ఏం రాగిత స్టేర్స్ ఉంటాయండవా? హర హర మహాదేవ్. సేమ్ ఇది రాక్షరామ టెంపుల్ లాగా ఉంది సేమ్. 5 దర్శనం కంప్లీటెడ్. నెక్స్ట్ స్టాప్ పంచారామ క్షేత్రాలు డన్. సివి నేలూరు. మనం సెల్ఫీ ఎండ్ చేద్దాం.